నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సగం ఎండాకాలం అయిపోయింది. ఇంకొక సగం మనకి మే నెల ఒకటి మిగిలింది. మే నెలతో సమ్మర్ అయిపోతుంది. ఆఫ్‌కోర్స్ మధ్యలో వర్షాలవి వచ్చి మనని కాస్త అట్‌లీస్ట్ హైదరాబాద్, తెలంగాణలో వర్షాలొచ్చి కాస్త మనకి ఊరటిస్తున్నాయి. ఎండాకాలంలో ఈ ఎండ ఎంత మనకి బాధపెడుతుందో అలా కొన్ని మనకి మంచి కూడా ఇస్తూ ఉంటుంది ప్రకృతి. సో అవేమిటి? మామిడి పళ్ళు. ఈ ఎండ ఎంత గట్టిగా ఉన్నా పిల్లలకి ఆ 2 నెలలు మోస్ట్ ఎంజాయబుల్. పిల్లలు ఇంట్లో ఉంటారు స్కూల్‌లో హాలిడేస్ నుంచి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కాస్త ఆనందమే. కానీ వీటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంజాయ్‌మెంట్స్ ఏంటంటే మామిడి పండు. సో మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, మామిడి పండు నాకు ఇష్టం లేని అని ఎవరన్నా చెప్పారంటే అది కొంచెం నమ్మదగ్గగా ఉండదది. సో ఈ మామిడి పండు వస్తే సడెన్‌గా ఇక వేలల్లో సడెన్‌గా మార్కెట్‌లో వచ్చేస్తూ ఉంటుంది. సో మామూలుగా ఒక పండు ఏవైనా సరే అది పండు అవ్వాలనుకోండి అది టైం పడుతుంది కదా! బేసిక్‌లీ ఉగాది తర్వాత ఇప్పుడు మెల్లగా పిందెలు మొదలవుతాయి. తర్వాత పచ్చికాయలు వస్తాయి. పచ్చికాయలతో ఆఫ్‌కోర్స్ మనాళ్ళు కొత్త పచ్చళ్ళు పెడతారు. అది అయిన తర్వాత కదా పండ్లు రావాలి. అలా రాదు. జనరల్‌గా ఎక్కడైతే కాయ మొదలవుతుందో వెంటనే దాన్ని పండు కింద మారిపోయి వేల సంఖ్యలో పండ్లు మార్కెట్‌లోకి రోడ్ల మీదకి వచ్చేస్తాయి బేసికల్లీ. ఇది ఎలా సాధ్యం అంటారు? ఎలా అంటే పచ్చి కాయల్ని పండబెట్టడం ఎట్లా అనేటటువంటి ఒక టెక్నాలజీని మన వాళ్ళు మాస్టర్ చేశారు నిజానికి. ఇది కొత్తది కాదు, పాతదే. సో ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పుడు నాకు మామిడి కాయ తినడం ఇష్టం పండు కంటే. పుల్లగా ఉండేది కాకుండా పెద్దగా ఉంటాయి చూసారా మామిడి కాయలు ఉంటాయి. సో దాన్ని చిన్నప్పుడు ఏంటంటే ఉప్పు కారాలు నంచుకొని తినేవాళ్ళం. పొలంకి వెళ్ళినప్పుడు అక్కడ కోసి తినేవాళ్ళం. అది గుర్తుండిపోయింది ఒక చిన్నప్పటి జ్ఞాపకంలాగా. అప్పుడు మా కజిన్స్ వాళ్ళందరితో వెళ్ళాం. అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్. సో పచ్చికాయ కొందామని ట్రై చేస్తా. అది ఒక్క వారం రోజులు ఉంటుందేమో అంతే. అది దొరికిందా సరే, లేదంటే ఇంక అన్నీ పండబెట్టేస్తారు. అసలు మనం ఈ పండబెట్టడం అంటే ఆర్టిఫిషియల్‌గా, న్యాచురల్‌గా కాకుండా, ఎందుకంటే మామూలుగా చెట్టు మీద పండింది ఒకటి, రెండోది చెట్టు మీద కాయలను కోసేసి వాటిని ఫాస్ట్‌గా దాన్ని పండేట్టు చేయడం. ఎందుకంటే కాయ కంటే పండుకి మార్కెట్ ఎక్కువ. పండ్లు తినేవాళ్ళు ఎక్కువ, కాయలు తినేవాళ్ళు తక్కువ. సో ఈ అమ్మేవాళ్ళు వాళ్ళ అంటారంటే స్వార్థం అన్నగాని వాళ్ళ స్వలాభం కోసం త్వరగా పండు చేయడం ఎట్లా అనేటటువంటి టెక్నాలజీని వాళ్ళు మాస్టర్ చేశారు. చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది కాదంటలా. మరి ఇది మనకు మంచిదా అనేటటువంటిది అనే అంశం ఇవాళ పరిశీలిద్దాం. సో ఇప్పుడు ఒక పచ్చి కాయను తీసుకుని దాన్ని ఆర్టిఫిషియల్‌గా పండబెట్టాలంటే ఏం చేస్తారంటే బేసికలీ కాల్షియం కార్బైడ్ అనేటటువంటి ఒకటి ఉంటుంది బేసికలీ. సో ఈ కాల్షియం కార్బైడ్ అనేటటువంటి ఒక ఉప్పు సాల్ట్ అది. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్‌లో పెట్టి అవి మామిడికాయల్ని మనం ఒక చోట దాంట్లో ఇది వేసినట్లయితే ఈ కాల్షియం కార్బైడ్ ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న తేమకి అది అబ్జార్బ్ చేసుకుని ఇథిలీన్ అనేటటువంటి ఒక రసాయనం కింద అది మారుతుంది. ఆ ఇథిలీన్ వల్ల ఈ పండ్లన్నీ కూడా త్వరగా పచ్చికాయలు పండ్ల కింద మారుతాయి. దాని తర్వాత సరే జరిగేది జరుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్‌గా రైప్ చేయడం వల్ల ఈ ఇథిలీన్ అనేటటువంటి దాంట్లో ఏముంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఆర్సెనిక్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా ఆర్సెనిక్, ఫాస్ఫరస్ కూడా విష పదార్థాలు. నిజానికి కొంత ఎక్కువ మోతాదులో గనక మనకి ఈ ఆర్సెనిక్ అనేది గనక అది పాయిజన్ కింద వస్తుంది యాక్చువల్లీ. ఇవి పబ్లిక్‌గా చెప్పకూడదు కానీ ఒక మనిషిని పోలీసులు కానీ ఫారెన్సిక్ వాళ్ళు కానీ గుర్తుపట్టకుండా చంపడం ఎట్లా అనే దాంట్లో ఆర్సెనిక్ ఒకటి. దాని మీద రకరకాల కథలు, సినిమాలు ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఒక డిటెక్టివ్ నావెల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఆ ఆర్సెనిక్ ఎథిలీన్‌లో ఉంటుంది. అట్లాగే ఆర్సెనిక్, ఫాస్ఫరస్ హైడ్రైడ్ అంటారు. ఫాస్ఫరస్ హైడ్రైడ్, ఆర్సెనిక్ ఉన్నదే ఇథిలీన్. అది వాడి మనం ఈ పచ్చికాయల్ని పండబెడుతున్నారు బేసికలీ. సో ఒకటి మామిడి పండు మరి తిన్నప్పుడు దాన్ని శుభ్రంగా కడుక్కొని తినడం అనేది, సబ్బుతో కడుక్కొని తినడం. ఒక నిమిషం ఒక బకెట్లో ఒక చుక్క సబ్బు వేసి, షాంపూ వేసి మామిడి పండ్లు దానిలో నానబెట్టి శుభ్రంగా కడుక్కొని తినడం అనేది అది బేసిక్ లాజిక్. అది ఈ మాత్రం కూడా తెలియకుండా మీరు మామిడి పళ్ళు తింటుంటే చాలా మీరు ముప్పు కొని తెచ్చుకున్నట్టే లెక్క. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అసలు మరి అన్నీ ఆర్టిఫిషియల్‌గా పండినవేనా, న్యాచురల్‌గా పండినవి ఉండవా? ఉంటాయి. మరి దీనికి మనం పోలిక ఎలాగా మనం డిఫరెన్షియేట్ చేయాలి, దీన్ని ఎలాగా మనం డిఫరెన్షియేట్ చేయాలని తెలిస్తే మనకు కాస్త బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూరలు కొనడానికి వెళ్తారు. సో కూరలు కొనడానికి వెళ్ళినప్పుడు ఏ కూరగాయ కాస్త దూరగా ఉంటుంది అని తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. మనకు అవి నేర్చుకోవాలి. రోజు కూరలు కొనేవాళ్ళని కానివ్వండి, పెద్దవాళ్ళు నడిచి చెప్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ ఉంటుంది. బెండకాయ చివరలో విరుస్తారు. దాన్ని విరిస్తే అది దూరగా ఉన్నట్టు. అలాగే నిమ్మకాయ నొక్కి చూస్తే తెలుస్తుంది గట్టిగా ఉందా, మెత్తగా ఉంది, ఇలాంటివన్నీ కూడా. సిమిలర్లీ మామిడికాయల్లో న్యాచురల్‌గా పండినవేమిటి, ఆర్టిఫిషియల్‌గా పండినవేమిటి, ఇలాంటి
డిఫరెన్సియేషన్ తెలుసుకోవడం అనేది మనకి అవసరం. ఎందువల్ల ఆ మాత్రం ట్రేసెస్ కూడా మనకు ఉండడం ఎందుకు అని. సో ఎలా తెలుసుకోవడం బేసికలీ ఇప్పుడు మీరు మామిడికాయ తీసుకుని కడగడానికి నీళ్ళలో వేశారనుకోండి, అది మునిగిందనుకోండి అది న్యాచురల్. దానిలో గ్యాస్ ఉన్నట్లయితే అది తేలుతుంది. అది తేలే మామిడి పండు అంత మంచిది కాదు. సో ఫస్ట్ బకెట్లో వేసి చూస్తారు. ఆ తర్వాత మీరు మామిడి పండు కొన్నప్పుడు కొన్ని యూనిఫామ్గా బంగారు రంగులో పసుపచ్చ మంచి పసుపచ్చలో ఉంటాయి. కొన్ని కాస్త పసుపు కాస్త ఈ ఆకుపచ్చ ఇట్లాగ ఉంటాయి. సో ఈ కలర్ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉందో అది కోర్స్ అంటే పూర్తిగా పండితే పసుపు కలుచుకుంటుంది, ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా ఉందనుకోండి గ్రీన్గా ఉంటుంది. ఇది ప్రాబ్లం కాదు. కానీ ఆ కలర్ డిఫరెన్సియేషన్ అంటే ఈ ఆకుపచ్చ ఉంది అది స్మూత్గా అది పసుపులాగా మారుతుంది. ఇప్పుడు పైన ఆకుపచ్చ ఉండొచ్చు, అది స్మూత్గా ఆకుపచ్చ కింద ఆకుపచ్చ నుంచి పసుపుగా మారుతోంది ఒక రకం. రెండవది ఆ బోర్డర్ ఏదైతే ఉందో అంత స్మూత్గా లేదు. అది షార్ప్ డిఫరెన్సియేషన్ ఉందనుకోండి అది ఆర్టిఫిషియల్గా పండింది. అలాంటి మనం అవాయిడ్ చేయాలి ఒకటి. తర్వాత మనం ఎక్కువగా పండు ఇలా నొక్కి చూసామనుకోండి కాస్త పచ్చి పచ్చిగా కాస్త గట్టిగా కాస్త పండు ఇట్లా ఉందనుకోండి అది న్యాచురల్. అలా కాకుండా పూర్తిగా జ్యూసీగా ఉందనుకోండి దాన్ని మనం అంత నమ్మకూడదు. అది ఆర్టిఫిషియల్గా పండబెట్టిందని చెప్పేసి మనం అనుకోవాలి. సో దాన్ని స్క్వీజ్ టెస్ట్ అంటారు. మామిడి పండు తీసుకుని కొంచెం నొక్కి చూసినట్లయితే అక్కడక్కడ గట్టిగా ఎస్పెషల్లీ మీరు రసాల్లో ఎక్కువ తెలుస్తుంది, బంగినపల్లి అంత తెలియదు. సో రసాలు ఉన్నటువంటి పండు ఒకటి తీసుకుని కాస్త ఇలా నొక్కి చూసారనుకోండి అక్కడక్కడ గట్టి తగులుతూ అనుకోండి అది న్యాచురల్. కాస్త గట్టిగా పూర్తిగా జ్యూసీగా ఉందనుకోండి, పూర్తి జ్యూసీ వాటిని ఆర్టిఫిషియల్గా వాళ్ళు పండబెట్టినట్లు లెక్క, అవి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇకపోతే మామిడి పండు తిన్నప్పుడు అది తిన్న తర్వాత నోట్లో కానీ గొంతులు కాస్త మంటగా ఉన్ననా లేదా ఆ టిపికల్గా మామిడి పండు టేస్ట్ తెలుస్తుంది కదా, ఆ టేస్ట్ టిపికల్గా లేదు అనిపించిన ఇది ఆర్టిఫిషియల్గా దీన్ని పండించారు అని మనం అనుకోవాలి. ఇకపోతే ఇప్పుడు మామిడి పండు తీసుకున్నాం అనుకోండి మనకి ఒక చోట షార్ప్గా ఉంటుంది, పైన గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్న చోట అది ఆ కాయో పండో ముచ్చిగా ఉన్నట్టు లెక్క. ఒక్కొక్కసారి మనకు తెలుస్తుంది, ఒక్కొక్కసారి మనకు తెలియదు. బట్ ఆ జంక్షన్ ఎక్కడైతే ముచ్చిగా ఉన్నదో అది తెలుస్తుంది కదా, పైన గుండ్రంగా ఉంటుంది కింద షార్ప్గా ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్న చోట దానికి ఆ కాయ పండు యొక్క ముచ్చిగా ఉన్నట్టు లెక్క. అక్కడ మీరు వాసన చూసి చూడండి. మీరు వాసన చూసినట్లయితే టిపికల్ మామిడి పండు యొక్క వాసన వచ్చినట్లయితే దాన్ని సువాసన, నిజానికి ఇంగ్లీష్లో అరోమా అంటారు. టిపికల్ మామిడి పండు యొక్క సువాసన మీకు వచ్చినట్లయితే అది న్యాచురల్గా పండింది. వాసన రావట్లేదు అనుకోండి అది ఆర్టిఫిషియల్గా పండింది, న్యాచురల్గా పండింది కాదు. సో ఒక మామిడి పండును తీసుకొని ఆ ముచ్చిక ఉన్న రౌండ్గా ఉన్న చోట మీరు వాసన చూసినట్లయితే టిపికల్ మామిడి పండు యొక్క రంగు వచ్చినట్లయితే అది తినొచ్చు. మామిడి పండు వాసన మీకు రావట్లేదు అనిపిస్తే అది ఆర్టిఫిషియల్గా పండినది లెక్క. సో టెస్టుల ద్వారా ఈ మామిడి పండు తినొచ్చా లేదా అనేటటువంటి అంశాన్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇకపోతే అందరూ మామిడి పండు తినొచ్చు. సో మామిడి పండు యొక్క న్యూట్రిటివ్ వాల్యూ తీసుకున్నట్లయితే మామిడి పండులో ఇది ప్రతి మామిడి పండు వీడియోలు ఇది చెప్తూ ఉంటాను. సో ఇది తెలుసుకోవడం అనేది అవసరం. మామిడి పండు అనేట దాంట్లో 60% ప్యూర్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఎస్పెషల్లీ రసాలు అయితే కనుక పండిన దాన్ని బట్టి 40-45% వరకు పీచు ఉంటుంది. సో పీచుతో ఉన్నటువంటి ప్యూర్ కార్బోహైడ్రేట్ కింద లెక్క. ఇది దీనివల్ల క్యాలరీస్ పెరుగుతాయి. సో దీనివల్ల షుగర్ పెరుగుతుంది. చాలామంది అనొచ్చు మరి మామిడి పండు తింటున్నాను నా షుగర్ పెరగలేదు అనుకోవచ్చు. మనం మెజర్ చేసేది గ్లూకోజ్, మీరు బ్లడ్ గ్లూకోజ్, ర్యాండమ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ గ్లూకోజ్, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ అంటారు. కానీ ఫ్రక్టోజ్ అన్న పదం ఎక్కడ రాదు మీకు. మామిడి పండులో ఉండేది ఫ్రక్టోజ్. అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత సుక్రోజ్ గ్లూకోజ్ కింద మారుతుంది. ఆల్మోస్ట్ డబుల్ షుగర్ అనమాట అది. సో డబుల్ షుగర్ ఈ ఫ్రక్టోజ్ అనేది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు తెలియకుండా మీకు ఎక్కువ షుగర్ పెరుగుతుంది శరీరంలో. అది మనం మెజర్ చేయట్లేదు కాబట్టి. 40% ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబరే మనని కాపాడుతుంది. అందువల్ల మీరు తిన్నటువంటి ఈ 60% అధిక తీపి ఉన్నటువంటి షుగర్ని పీచు ఉన్నట్లయితే అది కాస్త అబ్జార్ప్షన్ స్లో చేస్తుంది. కాబట్టి ఒక రకంగా ఆ పీచు ఉన్నటువంటి పండ్లు తినడం మనకి మంచిది. బంగినపల్లి కంటే రసాలు తినడం అనేది బెటర్. ఇకపోతే షుగర్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, షుగర్ వచ్చే రిస్క్ ఉన్నవాళ్ళు ఇట్లాంటిది ఇప్పుడు ఒకసారి కాస్త తినండి. తినద్దు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే బేసికలీ ఫుడ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ కాబట్టి అప్పుడప్పుడు తినొచ్చు. మీరు మేబీ ఒక చిన్న కప్పులో వేసుకొని మామిడి పండు రసాన్ని పీచు ఉన్నదాన్ని మీరు తినొచ్చు తప్ప ఈ మామిడి పళ్ళు సీజన్లో మధ్యాహ్నం అన్నంలో ఒక పెరుగు తర్వాత ఒక మామిడి పండు, రాత్రి మామిడి ఇట్లా పళ్ళు తినట్లయితే మాత్రం ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది. దీనిలో ఎట్టి అనుమానం లేదు. ఇంకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, షుగర్ ఉండి కాస్త కిడ్నీ ప్రాబ్లం ఉన్న, ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మామిడి పండు అవాయిడ్ చేస్తే మంచిదండి. అప్పుడప్పుడు ఒక చిన్న చెంచా తీసుకోండి. రోజుకో చెంచా కాకుండా అప్పుడప్పుడు ఒక చెంచా తీసుకోండి. సో ఎందుకు మామిడి పండులో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది. పొటాషియం పెరిగితే
కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఎమర్జెన్సీ కింద లెక్క. అది ఆల్మోస్ట్ లైక్ కిడ్నీ ప్రాబ్లం ఎమర్జెన్సీ అంటే పొటాషియం పెరగటమే. వాళ్ళ క్రియాటిన్ ఎంత ఉన్నా పర్వాలా. పొటాషియం పెరిగిందంటే మాత్రం ఎమర్జెన్సీ కింద లెక్క. డైరెక్ట్‌గా పొటాషియం తింటే ఇంక ప్రమాదం కదా! సో కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మాత్రం మామిడిపండు చాలా దూరంగా ఉంటే మంచిదండి. సో ఇది జాగ్రత్తలు. ఇలా మామిడిపండు ఆర్టిఫిషియల్ అవాయిడ్ చేస్తే మంచిది. దాన్ని ఎలా చేయాలో కూడా మీకు చెప్పుకొచ్చానండి. సో ఇదండి. సో ఇంకొక నెల రోజుల దాకా ఉంటాయేమో మామిడి పళ్ళు. సో మామిడి పండు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు మామిడి పండ్లు ఎంజాయ్ చేస్తారని, మితంగా ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.